సో కంప్లీట్‌గా అయితే అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో తెలియండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నాట్ ఓన్లీ బిట్సాట్ అండ్ జేఈఈ మెయిన్స్ అండ్ అలాగే జేఈఈ అడ్వాన్స్ అండ్ జోసా కౌన్సిలింగ్, ఆ తర్వాత నీట్ ఎగ్జామ్, నీట్ కౌన్సిలింగ్, అలాగే ఎంసెట్ ఎగ్జామ్, ఎంసెట్ కౌన్సిలింగ్, సో వాట్ నాట్ అన్నీ మీరు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చేయాలి ఏంటనేది కూడా డెఫినెట్గా మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది అండ్ జెన్యూన్ కంటెంట్ దొరుకుతుంది. అండ్ మీకు ఎప్పుడు కామెంట్ చేసినా దానికి సంబంధించి ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, లైవ్లో రావడం జరుగుతుంది. డెఫినెట్గా ఛానల్కి సపోర్ట్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జెన్యూన్ కంటెంట్ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మీరు కొంత సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో స్టూడెంట్స్, బిట్సాట్ 2024 నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. సో యాక్చువల్గా నేను లైవ్ వీడియో కూడా చేశాను, బట్ చాలామంది లైవ్లో జాయిన్ అవ్వలేదు. అది కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను, బట్ అక్కడ మిస్ అయినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరైతే ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోండి. సో షార్ట్గా అయితే కంప్లీట్ చేస్తాను. సో బిట్సాట్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది ఫర్ బీఈ, అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. అంటే మనం బీటెక్ అని బయట కాలేజీలు అంటాము, బిట్సాట్లో బిట్స్ కాలేజెస్లో అయితే బీఈ అంటారనమాట. అండ్ అలాగే ఎంఎస్సి కోర్సులు, అలాగే ఫార్మసీ బీఫామ్ కోర్సులకు సంబంధించి అయితే అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. అండ్ ఇక్కడ టెస్ట్ అంతా కూడా వచ్చేసి ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కంప్యూటర్ ఆన్లైన్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆఫ్ బిట్స్ పిలానీ అండ్ పిలానీ క్యాంపస్ అండ్ బిర్లా అంటే గోవాలో ఉన్న క్యాంపస్, అలాగే హైదరాబాద్ క్యాంపస్. ఈ మూడిట్లో మాత్రం బిట్స్ క్యాంపస్ అయితే 3 చోట్ల ఉన్నాయన్నమాట. ఒకటి బిట్స్ పిలానీ మెయిన్ క్యాంపస్ ఒకటి, అండ్ బిట్స్ గోవా ఒకటి, అండ్ అలాగే బిట్స్ హైదరాబాద్ ఒకటి. ఈ మూడిట్లో అయితే మీకు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే మనం బిట్సాట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ దాని బ్రోచర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్యూటర్ టెస్ట్ ఉంటుందని చెప్పాను. ఇక్కడ చూడండి, బిట్సాట్కి సంబంధించి రికగ్నైజ్డ్ యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ సో బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఈ రికగ్నైజేషన్ అనేది మన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని, లేకుంటే గ్లోబల్ ర్యాంకింగ్స్ అని, ఇలాంటివి మనం జనరల్ కాలేజీలో చూస్తుంటాము. బట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి కాలేజెస్ వైజ్గా ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనేటువంటి ఒక ర్యాంకింగ్ ఉంటుంది అనమాట. అవి ఈ టాప్ 20లో ఉన్నటువంటి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్లో టాప్ 20లో ఉన్నటువంటి కాలేజెస్, అది బిట్స్ కాలేజెస్ కూడా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ ర్యాంకింగ్ అయితే ఉండిందనమాట. సో అది ఇక్కడ దీని యొక్క క్రేజ్ అనేది. అండ్ అలాగే ఇక్కడ మీకు ఇక్కడ బీటెక్ బీఈ చేస్తున్న స్టూడెంట్స్కి మీరు ఫ్యూచర్లో ఏదైనా ఫర్దర్గా ఏదన్నా మీరు అక్కడ ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఏదైనా మీరు ఎస్టాబ్లిష్ చేయాలన్నా సరే, అక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఏమంటే ఎస్టాబ్లిష్మెంట్ కోసం 125 crore ఆఫ్ గ్రాంట్ అనేది అక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఎవరికైతే నీడీగా ఉంటుందో, సో మీరు చేసేటువంటి ప్రాజెక్ట్స్ సంబంధించి బడ్జెట్ని కూడా వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు అక్కడ కాలేజీకి వెళ్ళిన తర్వాత వీటి గురించి అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడ బిట్సాట్ని బిట్స్ ఎగ్జామ్ అని కూడా అంటారు. సో అదే తెలుసుకోండి. సో ఇక్కడ చూస్తే ప్రోగ్రామ్స్ అనేవి పిలాని మెయిన్ క్యాంపస్లోనైనా జనరల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మెయిన్ బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ కంప్యూటర్ సైన్స్ మేజర్, ఎక్కడైనా కంప్యూటర్ సైన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ అలాగే మెయిన్ కోర్ బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. అండ్ బీఫామ్ వచ్చేసి మీకు ఓన్లీ బిట్స్ మెయిన్ క్యాంపస్లోనే ఉండిందనమాట, పిలాని క్యాంపస్లోనే ఉండింది. అండ్ అలాగే హైదరాబాద్ క్యాంపస్లో కూడా బిట్స్ బీఫార్మ్ ఉందనమాట. అండ్ ఎంఎస్సి కోర్సులు 3 క్యాంపస్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇది సో మీకు కావాల్సినటువంటి ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు చాయిస్ ఫిల్లింగ్లో, ఏ బ్రాంచ్ కావాలి ఏంటి అనేది దాన్ని బట్టి. సో ఇక్కడ ఇంకా మెయిన్ ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ బీఈ చేస్తూ మీరు ఏంటంటే ఫారెన్ కొలాబరేషన్ ఉన్నటువంటి ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక 2 years చదివి మీరు ఫారెన్లో కూడా రిమైనింగ్ 2 years అయితే చదివేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది ది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఈ ప్రజెంట్ కొన్ని కన్నా ఐఐటీస్లో ఇప్పుడు మాత్రమే దానికి ఛాన్సెస్ ఇస్తున్నాయి, బట్ పిలానీ మాత్రం ఎప్పుడు నుంచో స్టార్ట్ చేసిందనమాట. అందుకే ఈ పిలానీకి అంత క్రేజ్ ఉంటుందన్నమాట. సో ఎకనామికల్లీ ఎఫోర్డ్ చేయగలగాలి, ఎఫోర్డ్ చేసే వాళ్ళకైతే డెఫినెట్గా ఇది ది బెస్ట్ చాయిస్ అనేది చెప్తాను అనమాట. సో కంపారిటివ్లీ టాప్ మోస్ట్ ఐఐటీస్, ఓకేనా. సో దాంతో కంపేర్ చేస్తే. అండ్ అలాగే ఇంకా చూస్తే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ 2023 ఆర్ 2024 పాస్ అవుట్ అనమాట. 23 పాస్ అవుట్ అయినా పర్లేదు, 24 అపీరింగ్ అయినా పర్లేదు అనమాట. సో ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ మీరైతే ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇక్కడ 2 levels అంటే 2 attempts ఉంటాయి అనమాట. అంటే phase 1
ఫేజ్డ్ అదే మనం సెషన్ 1, సెషన్ 2 అంటాం అనమాట. సో, సెషన్ 1కి అయినా అప్లై చేసుకోవచ్చు మీరు, లేదా డైరెక్ట్ సెషన్ 2కైనా అప్లై చేసుకోవచ్చు. మీ ఇష్టం. మీకు ఇంకేమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే దానికి ప్రిపేర్ అవుతుంటే ఇది సెషన్ 1 రాయలేకపోయారనుకోండి, సెషన్ 2కైనా డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. లేదు ఇది కూడా రాయాలనుకుంటే సెషన్ 1, సెషన్ 2 2 కలిపి ఒకేసారి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, ఫీ అయితే నార్మల్ మిగతా అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల కంటే ఫీజు ఎక్కువగానే ఉంటుంది. సో, ఫర్ మేల్ వచ్చేసి సెషన్ 1కి 3400 అండ్ అలాగే ఫీమేల్‌కి వచ్చేసి 2500. సెషన్ 2 కూడా సేమ్ 3400 ఫర్ మేల్, 2500 ఫర్ ఫీమేల్. బట్ సెషన్ 1, సెషన్ 2 రెండింటికి అప్లై చేసే స్టూడెంట్స్కి అయితే సెషన్ 1కి ఏమో 3400 ఫర్ మేల్ ఉంటుంది. సెషన్ 2కి అదే క్యాండిడేట్ అప్లై చేస్తుంటే అక్కడ మీకు ఫీ తగ్గుతుంది అనమాట. దాదాపు ఒక 1000 రూపీస్ అయితే ఫీ తగ్గుతుంది. సో అది చూసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. రెండింటికి అప్లై చేసే స్టూడెంట్స్కి కొంత ఫీకి అయితే కన్సెషన్ ఉంటుంది. రెండు ఇండివిజువల్గా అప్లై చేసే స్టూడెంట్కి అయితే డెఫినెట్గా అంటే రెండు ఇండివిజువల్గా అంటే ఏంటి, ఇప్పుడు సెషన్ 1 అప్లై చేశారు, సెషన్ 2 వద్దనుకున్నారు, బట్ ఆ టైంలో సెషన్ 2 రాయాలనుకున్నారు, అయినా సరే మీకు ఫీ కన్సెషన్ ఉంటుంది సెషన్ 2 కోసం. అలాగే సెషన్ 2 అసలు అప్లై చేయలేదు, డైరెక్ట్గా సెషన్ 2లో అప్లై చేద్దాం అనుకున్నారు, ఈ పాటికి జేఈ మెయిన్ అవన్నీ రిజల్ట్స్ వచ్చేసినాయి, ర్యాంక్ రాలేదు, సీట్ రాలేదని తెలిసి బిట్స్ అయినా ట్రై చేద్దాం అని అనుకుంటారు కదా, అప్పుడు సెషన్ 2కి అప్లై చేసే స్టూడెంట్స్కి యాజ్ ఇట్ ఈస్గా 3400 అనమాట ఫీ అనేది. ఓకేనా, ఇది ఎగ్జామినేషన్ ఫీ. అలాగే ఇంకా మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇందులో మాట్లాడినట్లయితే మనకి 12th స్టాండర్డ్లో మీరు 75 మార్క్స్ అయితే అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. ఓవరాల్గా 75 మార్క్స్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. అండ్ అలాగే ఇండివిజువల్గా మస్ట్ బి అగ్రిగేట్ 60% ఆఫ్ ది మార్క్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే బయాలజీ. సో ఫార్మసీ చేయాలనుకోవడానికి బయాలజీ. సో మినిమం 60% మార్క్స్ సబ్జెక్ట్లో ఉండాలి అండ్ అగ్రిగేట్ వచ్చి 75% ఉండాలి. అదే చూసుకోండి. ఇప్పుడు అన్నింటిలో ఐఐటీలో కూడా అంటే జోసా కౌన్సిలింగ్లో కూడా అదే ఉండిందనమాట. జేఈకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా సేమ్ క్రైటీరియా ఇక్కడ కూడా వర్తిస్తుంది అనమాట. అండ్ మీకు మీకు కావాల్సినటువంటి బ్రాంచ్కి అయితే మీరు ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ర్యాంక్ మీకైతే సీట్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో బిట్సాట్కి సంబంధించి ఇంకా మీరు చెప్పారు కదా, సెషన్ 1 కానీ సెషన్ 2 కానీ యాజ్ యువర్ చాయిస్, మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, దేనికైనా అప్లై చేయొచ్చు అనమాట, అది మీ ఇష్టం. అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్, ఈ 4 సబ్జెక్టుల పైన అయితే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. 5 అనుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆఫ్ మేజర్ సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్ అండ్ అలాగే బైపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్ బదులు బయాలజీ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఎగ్జామ్ వచ్చేసి 3 hours టైం ఉంటుంది అండ్ 130 క్వశ్చన్స్ ఉంటాయి. 130 క్వశ్చన్స్లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ క్యారీస్ +3 మార్క్స్ అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ క్యారీస్ -1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక సబ్జెక్ట్ ఇండివిజువల్గా చూసినట్లయితే దేనికి ఎన్ని మార్కులు అనేది, ఫిజిక్స్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో 30 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ లాజికల్ రీజనింగ్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ దీనికి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఇదైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది. కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది, కంప్లీట్గా ఆన్లైన్లోనే. సో అప్పటికి మీరు చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటారు కాబట్టి యూ విల్ బి బెటర్ దేర్. అండ్ అలాగే ఎగ్జామినేషన్ సిలబస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా జేఈ మెయిన్స్ సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఆస్కింగ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 4 ఆప్షన్స్ ఉంటాయి, విచ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనేది మీరైతే చూస్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉండవు, అంటే ఒకే ప్రశ్నకి 2 లేదా అంతకంటే ఎక్కువ సమాధానాలు ఉన్నటువంటి ప్రశ్నలు అయితే ఆ టైప్ అయితే ఉండవు. అన్ని కామన్గా జస్ట్ 4 ఆప్షన్స్లో విచ్ ఇస్ కరెక్ట్ అనేది అయితే మీరు చూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఇంకా చూసినట్లయితే ఇక్కడ మనం బిట్సాట్కి సంబంధించి స్కోర్ రిపోర్ట్ అనేది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక స్పెషల్గా ఉంటుంది అనమాట. మన జనరల్గా ఏది ఎగ్జామ్ రాసినప్పుడు జేఈ మెయిన్ ఎగ్జామ్ రాస్తే సెషన్ 1 రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి, సెషన్ 2 రిజల్ట్స్ కోసం కూడా వెయిట్ చేయాలి అండ్ అలాగే ఓవరాల్ ర్యాంక్ కార్డు కోసం వెయిట్ చేయాలి. బట్ బిట్సాట్ ఎగ్జామ్ రాసినప్పుడే మీరు సబ్మిట్ చేయగానే మీ స్కోర్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. ద క్యాండిడేట్ కెన్ ఆల్సో టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ హిజ్ హర్ స్కోర్ రిపోర్ట్ అట్ ఎనీ ఫర్దర్ యూసేజ్. ఓకేనా. సో ఇలా ఉంటుంది అనమాట. సో మీకు స్కోర్ కార్డుకి సంబంధించి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ పెట్టారు, టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, అవన్నీ కూడా మీకు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టెస్ట్ ద క్యాండిడేట్ విల్ లాగ్ అవుట్ ఆఫ్ ద టెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ ఎంటరింగ్ ద స్కోర్డ్ మార్క్స్ ఇన్ ద టెస్ట్ విండో. ఓకేనా. సో మీకు అక్కడే వస్తుంది అనమాట, అదే రోజు వస్తుంది ఎగ్జామ్. మీరు ఎంటర్ చేయగానే సబ్మిట్ చేయగానే కంప్లీట్ అయిపోగానే మీకు అయితే స్కోర్ కార్డు వచ్చేస్తుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ ఇంకా
ఇంకా స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ మెయిన్గా. సో మీరు ఎక్కడెక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీకు నియర్ బై ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. 24న అంటే 24th సీరియల్ నెంబర్లో మనకి హైదరాబాద్ క్యాంపస్ బిట్స్ క్యాంపస్లో ఉంది. ఆ బిట్స్ క్యాంపస్ మీరు వీలైతే పెట్టుకోండి, ఎందుకంటే క్యాంపస్ కూడా చూడడానికి అవుతుంది, చూసినట్టు ఉంటుంది. అండ్ లేదంటే మీ పాసిబిలిటీస్ బట్టి హైదరాబాద్ సిటీ కూడా పెట్టుకోండి, సో దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే. అండ్ ఏపీ అయితే మాత్రం మీకు వైజాగ్ ఉంటుంది, అండ్ అలాగే విజయవాడ కూడా ఉంటుంది అనమాట. సో చూసి అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు బెంగళూరు వెళ్ళొచ్చు, బెంగళూరు కూడా ఉంది, చెన్నై కూడా ఉంది. సో ఇవి కూడా మీకు అంటే తెలుగు స్టేట్ స్టూడెంట్స్కి అయితే దగ్గరలో ఉన్న సెంటర్స్ ఇవన్నమాట. సో రాజమండ్రి ఒకటి ఉండింది, అండ్ తిరువనంతపురం ఒకటి ఉంది, తిరుపతి ఉంది, విజయవాడ, విశాఖపట్నం. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్. మీకు ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ సెంటర్ అయితే పెట్టుకోండి. అండ్ అలాగే ముఖ్యంగా వచ్చేసి ఇదనమాట కంటెంట్ అవైలబిలిటీ. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ డెడ్ లైన్స్ ఫర్ టెంటేటివ్. సో బిట్సాట్, సో చూడండి చాలా కీన్ అబ్జర్వేషన్ అయితే చేయండి. డేట్స్ అనేవి చాలా మళ్ళీ మనం డేట్ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనే దాకా వెయిట్ చేయొద్దు. 11th ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. మీరు సెషన్ 1కి కానీ సెషన్ 2 కానీ ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ సెషన్ 2కి సపరేట్ నోటిఫికేషన్ పడుతుందంటే ఆఫ్ కోర్స్ సెషన్ 2కి మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ పడుతుంది. బట్ ఇన్ని డేస్ అయితే టైం ఉండదు అప్పుడు పడ్డ తర్వాత అయితే. సెషన్ 1కి మాత్రం మీరు నిన్నటి నుంచి అంటే ఈరోజు 15వ తారీఖు జనవరి 15, నిన్న జనవరి 14 నుంచి అయితే స్టార్ట్ అయింది. బట్ ప్రజెంట్ అయితే ఎలాంటి ఓటీపీస్ కానీ ఏమీ కూడా ఎంటర్ అవ్వట్లేదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవ్వట్లేదు, ఎందుకంటే కొంత ల్యాగ్ ఉంటుంది. అది కొత్తగా అది అప్డేట్ చేశారు కాబట్టి సిస్టమ్ ఇంకా అప్డేట్ అవుతూ ఉంటుంది. మినిమం 24 hours టైం అయితే పడుతుంది. చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి సైట్ని, అదైతే కొంచెం స్లో నడుస్తుంది. సో మీకు అప్లికేషన్ డేట్ వచ్చేసి 14th జనవరి నుంచి అండ్ 11th ఏప్రిల్ 2024 వరకు అయితే మీకు టైం ఉంది. అండ్ తర్వాత ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఏదన్నా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చినా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అయితే 15th ఏప్రిల్ నుంచి 19th ఏప్రిల్ వరకు టైం ఉంది. అలాగే టెస్ట్ సెంటర్స్ ఎప్పుడు అలర్ట్ చేస్తారంటే 1st మే నాడు అలర్ట్ చేస్తారు. అండ్ అలాగే క్యాండిడేట్స్ రిజర్వ్ టు టెస్ట్ డేట్ అండ్ స్లాట్ అండ్ 6th to 10th. సో మీరు టెస్ట్ డేట్ని స్లాట్ని కూడా బుక్ చేసుకోవడానికి ఉంటుంది 6th to 10th మే. ఓకేనా, మీరు ఏ డేట్ నాడు ఎగ్జామ్ రాయాలనుకుంటారో మీరు చూసుకొని రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ వాళ్ళకి ఆ టైంలో మే టైంలో నీట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు 5th నాడు ఎగ్జామ్ ఉన్న దాన్ని చూసి 6th నుంచి ఎగ్జామ్ జరుగుతుంది కదా, 5th ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి మళ్ళీ 6th వరకు వచ్చి రాయలేరు కాబట్టి వాళ్ళు 6th ఎగ్జామ్ డేట్ని వాళ్ళు కొద్దిగా ప్రొలాంగ్ చేసుకొని 8th గారు 9th గారు వాళ్ళ ఫేవరబుల్గా పెట్టుకోవచ్చు అనమాట. అట్లా అనమాట. క్యాండిడేట్స్ టు డౌన్లోడ్ హాల్ టికెట్స్ విత్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సెషన్ 1 15th మే 2024 టు టిల్ ద ఎగ్జామ్ డేట్. సో మే 15th నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట. ఎప్పటి వరకు? మే 15th నుంచి ఎగ్జామ్ డేట్ అయిపోయేంత వరకు. మరి ఇంతకీ ఎగ్జామ్ ఎప్పుడు సెషన్ 1 అంటే 21st మే నుంచి 26th మే వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 21st మే నుంచి 26th మే. ఇది సెషన్ 1కి సంబంధించింది మాత్రమే. అదే సెషన్ 2 అనుకోండి, సెషన్ 2 కూడా మీకు 1 month గ్యాప్ ఉంటుందంటే ఎగ్జామ్ డేట్కి. మళ్ళీ మే తర్వాత జూన్ మంత్లోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. చూడండి ఇక్కడ బిట్సాట్ ఆన్లైన్ టెస్ట్ ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఉంది కదా, 22nd to 26th జూన్. సేమ్ ప్రొసీజర్ బిట్సాట్ కూడా సెషన్ 2కి ద అప్లికేషన్ విండో టు అప్లై బిట్సాట్స్ 2024 సెషన్ 2 ఓన్లీ 22nd మే టు 10th జూన్. 22nd నుంచి మే 22nd నుంచి 10th జూన్ వరకు చాలా తక్కువ టైం ఉంది. ఇక్కడైతే జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంది టైము సెషన్ 1 వరకు. సెషన్ 1, 2 రెండు అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లై చేయకుండా ఉన్న వాళ్ళకి మాత్రం సెషన్ 2కి మళ్ళీ ఒక అవకాశం ఇస్తారు. అప్పుడు మాత్రం చాలా తక్కువ డేస్ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ డేట్స్తో పెద్ద మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, స్క్రీన్ షాట్ తీసి దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ సో ఇవన్నమాట. ఇక అడ్మిషన్ కార్డ్స్ కానీ ఇంకా ఆల్మోస్ట్ క్లాసెస్ అనేవి August 1st నుంచి అయితే ఫస్ట్ సెమిస్టర్ బిగిన్స్ అని అన్నాడు. August 1st 2024 నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి https://www.bitsatadmission.comలోకి వెళ్తే మీకు అప్లికేషన్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలనేది అయితే తెలుస్తుందన్నమాట. అండ్ సో ఇది కంప్లీట్గా ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఫీ పర్టికులర్స్ గురించి మాట్లాడినట్లయితే మనం ఫీకి వచ్చేసి అడ్మిషన్ ఫీ అయితే అందరూ కట్టాల్సిందే. అడ్మిషన్ ఫీ అనేది 53,900 వరకు అయితే ఉంటుంది పర్ ఈచ్ క్యాండిడేట్కి. అండ్ అలాగే ట్యూషన్ ఫీజు మినిమం 2.8 lakh వరకు, అంటే ఇట్ మీన్స్ 2,80,000 వరకు అయితే మీకు ట్యూషన్ ఫీజు అయితే ఉంటుంది ఫర్ సెమిస్టర్. అండ్ అలాగే ఇక్కడ చూడండి వ్యూవర్స్, స్కాలర్షిప్ మెయిన్గా స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఉన్నాయా లేవని పేరెంట్స్ కూడా థింక్ చేస్తూ ఉంటారు. స్కాలర్షిప్ స్కీమ్కి వచ్చినట్లయితే ఇక్కడ టాప్ 1% ఉన్నటువంటి ఏ స్టూడెంట్కైనా సరే ఇన్స్టిట్యూట్ లెవెల్లో 100% ట్యూషన్ ఫీ వేవర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాప్ 2% స్టూడెంట్కి 40% ట్యూషన్ ఫీ ఉంటుంది. అండ్ అండర్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్ మెరిట్ కమ్ నీడ్
అవార్డు స్కీమ్. ఈ అవార్డు స్కీమ్ వచ్చేసి ఇక్కడ కూడా 80% టోటల్ ట్యూషన్ ఫీ, ఏ టాప్ 3లో ఉంటే ఎంత, టాప్ 6లో ఉంటాయి, ఇవంతా కూడా మీరు ఏమి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన పని లేదు. మీ వచ్చినటువంటి ర్యాంకుని బట్టి, అకాడమిక్ మెరిట్ని బట్టి అక్కడ వాళ్ళే మీరు దేనికి ఎలిజిబుల్లో ఏంటో వాళ్ళే చెప్తారన్నమాట. దీనికి సపరేట్గా అప్లై చేసుకోవడం అలాంటిది ఉండదు. అండ్ ఇంకోటి వన్ మోర్, అడ్మిషన్ స్టేటస్లో కూడా ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో ముందే చెప్పాలి ఈ విషయాన్ని, బట్ ఇక్కడ చెప్తున్నాను. మీరు అడ్మిట్ అయ్యేటప్పుడు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ కేటగిరీ, సో ఇలాంటివి ఉండదు, ఓబీసీ ఇలాంటివి ఉండవు అనమాట. అందరూ కామన్ ఫర్ ఆల్. అంటే మీకు వచ్చినటువంటి ఏదైతే టెస్ట్ ర్యాంకింగ్ ఉందో ఆ ర్యాంక్ ప్రకారం అయితే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, మార్క్స్ బట్టి. ఓకేనా. ఎగ్జామ్ వచ్చేసి మీకు 9 AM నుంచి 12 noon వరకు ఉంటుంది. ఈచ్ డే ద ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ 2 slots. ప్రతిరోజు 2 స్లాట్లలో అయితే ఎగ్జామ్ జరుగుతుంది. ద ఫస్ట్ స్లాట్ విల్ బీ 9 AM till 9 to 12 ఒక ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఒక షిఫ్ట్ ఉంటుంది, అండ్ మధ్యాహ్నం ఇంకో షిఫ్ట్ ఉంటుంది. సో పొద్దున్న రాసిన వాళ్ళు మధ్యాహ్నం రాయరు, మీరు ఏదైనా ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ రాస్తారు, యాజ్ ఇట్ ఈస్గా జేఈ మెయిన్స్ రాసినట్లే అనమాట. సో ఇది కంప్లీట్గా. ఇక్కడ మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే మాత్రం బిట్సాట్ 2024 అప్లికేషన్ ఫీ పేమెంట్స్ ఇష్యూస్ ఉంటాయి. ఇక్కడ మీరు కాంటాక్ట్ అవ్వడానికి ఒక లింక్ అయితే చూపించారు, అక్కడ మీరు మెయిల్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే మీకు ఇంకేమైనా పేమెంట్ ఇష్యూస్ వచ్చినా, పేమెంట్ రిలేటెడ్ కానీ ఇంకేమైనా క్వెరీస్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి మెయిల్ అయితే చేసి మీరు దాన్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ టెలిఫోనిక్ కూడా ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం కోసం. సో చూసుకోండి, బిట్సాట్ సిలబస్ ఇదంతా. సో ఈ సిలబస్ కూడా ఒకసారి సేమ్ జేఈ మెయిన్కి చదివినటువంటి సిలబస్ మీరు చదివితే సరిపోతుంది. సో అంతకుమించి ఇంకేం ఉండదు అనమాట. జేఈ మెయిన్ సిలబస్. ఎన్సీఆర్టీ బుక్స్ అయితే చదవండి, అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ ఎక్సెప్ట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మీరు ఎన్సీఆర్టీ బుక్స్ కంటే కొంత ఎక్స్ట్రా వేరే బుక్స్లో చదవాల్సి ఉంటుంది. కెమిస్ట్రీ అండ్ బయాలజీ మోర్ దెన్ ఎనఫ్ టు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనమాట. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రం, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మాత్రం కంపల్సరీగా మీరు ఇంకా కొన్ని మెటీరియల్స్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాంటాక్ట్ ఫర్ క్వెరీస్ అని చెప్పాను కదా, ఈ నెంబర్స్ ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి దగ్గర పెట్టుకోండి. మీకు ఏదైనా వస్తే కామెంట్ సెక్షన్లో అడిగే బదులు ఇంకా టెలిఫోన్గా డీటెయిల్స్కి మీకు హెల్ప్ లైన్ డెస్క్ ఉంటుంది, అండ్ అలాగే పేమెంట్ ఇష్యూస్ ఉంటుంది, అడ్మిషన్ రిలేటెడ్ ఉంటాయి, ఫీజుల వివరాలు కానీ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది కంప్లీట్గా అయితే అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నాట్ ఓన్లీ బిట్సాట్ అండ్ జేఈ మెయిన్స్ అండ్ అలాగే జేఈ అడ్వాన్స్ అండ్ జోసా కౌన్సిలింగ్, ఆ తర్వాత నీట్ ఎగ్జామ్, నీట్ కౌన్సిలింగ్, అలాగే ఎంసెట్ ఎగ్జామ్, ఎంసెట్ కౌన్సిలింగ్, సో వాట్ నాట్ అన్నీ మీరు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చేయాలి ఏంటనేది కూడా డెఫినెట్గా మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది, అండ్ జెన్యూన్ కంటెంట్ దొరుకుతుంది. అండ్ మీకు ఎప్పుడు కామెంట్ చేసినా దానికి సంబంధించి ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, లైవ్లో రావడం జరుగుతుంది. డెఫినెట్గా ఛానల్కి సపోర్ట్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జెన్యూన్ కంటెంట్ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మీరు కొంత సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.